సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో పిర్లకొట్టం సెంటర్ స్థలం విషయంలో వివాదం చెలరేగింది. కొన్నేళ్లుగా చేతి వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చాకలి మంగలి వారి డబ్బా కొట్లు అధికారులు తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 40 సంవత్సరాలుగా బార్బర్ షాప్ ద్వారా జీవనం సాగిస్తున్న తమ పొట్ట కొడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. లాండ్రీ బార్బర్ షాప్ పెట్టుకుని పొట్టకూటి కోసం బతుకుతున్నామన్నారు. ముందే చెప్తే ఖాళీ చేసేవారమే కానీ ఇప్పుడు తమ జీవనానికి కావలసిన వాటిని జేసీబీతో తొలగించడం అన్యాయమని మొరపెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. తాతయ్య గారి నుంచి మా ఆయన గారు జీవనం సాగిస్తున్నారండి. ఒక లాండ్రీ షాప్ చేసుకొని బతికే ఒక వృత్తి మీద ఇంత దౌర్జన్యంగా మీరు దిగజారుతారని అనుకోలేదు. పైన ఎంత ఒత్తిడి చేశారో దానివల్ల కూడా మమ్మల్ని కూడా చాలా ఒత్తిడి చేస్తున్నారు. దౌర్జన్యం చేసి మా షాపుల్ని దర్శనం చేయడానికి చూస్తున్నారండి. ఎన్నో రకాలుగా ఇబ్బందులు జేసీపీలు తీసుకురాను ఫోన్ల ద్వారా ఒక టార్చర్ అంటే టార్చర్ కాదండి. మేము చేసుకునే వృత్తి ఒక బిజినెస్ పెట్టలే, మేమేం పెట్టలేదు. కష్టపడి ఇస్త్రీ చేసుకుని బతికే వాళ్ళకి ఇంత అన్యాయమా? ఎక్కడ ఏవి ఒక పేద మనిషి మీద ఇంత దౌర్జన్యంగా దిగదారుతానని అనుకోలేదు.